ఆమేన్. మంచిది, దయచేసి కూర్చునండి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ పసిబిడ్డ కొరకు ప్రార్థన చేయాలి. ఆ కుటుంబం కొరకు మనం మొరపెట్టాలి. వారిని బట్టి మనము దేవుణ్ణి స్తుతించి ఘనపరచాలి. అందరు ఇక్కడే ఉండాలా దేవుని సన్నిధిలో, ఎవరు అనాలోచితంగా ఉండకూడదు. మరొక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చదువుకుందాం. సామెతలు 9వ అధ్యాయము 9, 10, 11 వచనాలు మన మధ్యన ప్రకాశ్రావు గారు చదువుతారు. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10, 11 వచనాలు చదివి దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోవాలని 9, 10, 11 వచనాలు చదువుకుందాం. ప్రియులారా, జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. దేవుడు పరిశుద్ధ వాక్యము తన సన్నిధిలో ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. మంచిది. ఇప్పుడు కొన్ని ప్రత్యేకమైన స్తుతి పాటలు పాడుకుందాము. ప్రత్యేకమైన పాటలు పాడడానికి మన మధ్య కొంతమంది బిడ్డలు ఉన్నారు. మొట్టమొదటిగా సుగుణ ఒక ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత కృష్ణ కూడా, బ్రదర్ కృష్ణ కూడా సిద్ధంగా ఉండాలి. స్తుతి పాటలు పాడాలి. ఇది దేవుడిని స్తుతించే సమయం. అర్థవంతంగా ఉండాలి. పాడే పాటలు క్లుప్తంగా ఉండాలి. హల్లెలూయా. తల్లిదండ్రులు చూపుతారు ఎనలేని ప్రేమలు ఎలలో
గారు కూడా మన మధ్య ఉన్నారు. సిస్టర్ విజయమ్మ, రమ్మ మీరే. తర్వాత తమ్ముడు కృష్ణ కూడా, ఆ తర్వాత పాస్టర్ ఫిలిప్ గారు. వారు పాడుతున్నప్పుడు వారితో కూడా మనం కూడా ఏకీపిద్దాం. ఒక్కొక్క చరణాన్ని అర్థం చేసుకుంటూ పాడదాం. చాలా చక్కగా వాయిస్తున్నటువంటి ఆర్కెస్ట్రా వారికి చిన్నపిల్లాడైనా ఎంత అద్భుతంగా స్కేల్స్ ఇస్తున్నాడు. ఎక్కడ మైనర్ కొట్టాలో, ఎక్కడ మేజర్ అయ్యాలో ఎంత చక్కగా వేస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ నాన్న. దేవునికి స్తోత్రం. సమయం ఇచ్చిన అయ్య గారికి నా వందనాలు. ఇక్కడ కూడుకుని ప్రతి బిడ్డకు నా వందనాలు. నా ప్రాణమా యేసయ్యా, నా ప్రాణమా యేసయ్యా, లా 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 లా. మోకరించి ప్రణతింతును. హల్లెలూయా 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 నా యేసయ్యా. హల్లెలూయా 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 నా యేసయ్యా. నా ప్రార్థన నీకే స్తోత్రము.
మహిమ కలిగిన లోకములో నీవే రారాజు. నీ మహిమతో నన్ను నింపిన పరిశుద్ధుడా. మహిమ కలిగిన లోకములో నీవే రారాజు. నీ మహిమతో నన్ను నింపిన నీవే పరిశుద్ధుడా. వేవేల దూతలతో పగుడబడుతున్న రారాజుడా. వేవేల దూతలతో పగుడబడుతున్న రారాజుడా. ప్రణించి ప్రణపింతును, మోకరించి ప్రణపింతును. హల్లెలూయా 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 నా యేసయ్యా. హల్లెలూయా 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 నా యేసయ్యా. నా ప్రాణమా నీకే వందనం. నా స్నేహమా నీకే స్తోత్రము. నిన్ను నీవు ధ్యానింతును, మనసారా ధ్యానింతును. నిన్ను నేను మనసారా ధ్యానింతును. హల్లెలూయా 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 నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా నా ప్రాణమా నీకే స్తోత్రము. నా స్నేహమా నీకే స్తోత్రము. హల్లెలూయా. నాకు కొంచెం గొంతు బాగలేదు. మంచిది. మన మధ్య ఉన్న పాస్టర్ ఫిలిప్ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. తర్వాత తమ్ముడు కృష్ణ. దేవునికి స్తోత్రం. నా ప్రాణమా నా ప్రాణమా నన్ను ఎన్నడు విడవని నా ప్రాణమా. నన్ను విడవని నా ప్రాణమా. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మర్చిపోవెందుకు. నా ఊసే నీకెందుకు ఓ యేసయ్యా, నన్ను వీడిపోవెందుకు. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మర్చిపోవెందుకు. నా ఊసే నీకెందుకు ఓ యేసయ్యా, నన్ను వీడిపోవెందుకు. కష్టాలలో వేదనలో బాధలలో కన్నీళ్ళలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా
ప్రాణమా మర్చిపోయినా నన్ను మర్చిపోలేదు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేదు. నిన్ను మర్చిపోయినా నన్ను మర్చిపోలేదు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేదు. ఎందుకెంత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకెంత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకెంత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకెంత ప్రేమ నాపై యేసయ్యా. నా ప్రాణమైనవు నీవు, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మర్చిపోవెందుకు. నా ఊసే నీకెందుకు ఓ యేసయ్యా, నన్ను వీడిపోవెందుకు. కష్టాలలో నష్టాలలో వేదనలో బాధలలో కన్నీళ్ళలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనవు నీవు, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా పలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకెంత చాలు నాపై యేసయ్యా, ఎందుకెంత చాలు నాపై యేసయ్యా. ఏ బలమో ఈ బంధము, నా ప్రేమ ముట్టి తాళ్ళు లేని నీ ప్రేమను. నా ప్రాణమైనవు నీవు, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మర్చిపోవెందుకు. నా ఊసే నీకెందుకు ఓ యేసయ్యా, నన్ను వీడిపోవెందుకు. బాబు కృష్ణ రా త్వరగా. హల్లెలూయా హల్లెలూయా.
నీవు తప్ప నాకు ఇలాలో ఎవరు లేరయ్యా, నీ ప్రేమ కన్నా సాటి భూపై ఏది లేదయ్యా. నీవు తప్ప నాకు ఇలాలో ఎవరు లేరయ్యా, నీ ప్రేమ కన్నా సాటి భూపై ఏది లేదయ్యా. నువ్వంటూ లేకుంటే నేను బ్రతకలేనయ్యా, నేను ఇలా ఉన్నానంటే నీ దయేనయ్యా. నీ ప్రేమ లేకుంటే ఈ జన్మ లేదయ్యా, ఉండు నిండున్నావు నా యేసయ్యా. నీవు తప్ప నాకు ఇలాలో ఎవరున్నారయ్యా, నీ ప్రేమ కన్నా సాటి రూపై ఏది లేదయ్యా. కష్టాలు చెరగో చెట్టుకున్న నన్ను నీ ప్రేమ వరమే కురిపించినావు. కష్టాలు చెరలో చెట్టుకున్న నన్ను నీ ప్రేమ వరమే కురిపించినావు. ఈ లోకమంతా వెలుగేస్తున్నా నీ ప్రేమ నాపై చూపించినావు. నీ అరచేతిలో నన్ను కాచినావయ్యా, నా చేయ విడవక నన్ను కాచినావయ్యా. నీ అరచేతిలో నన్ను కాచినావయ్యా, నీ చేయ విడవక నన్ను నడిపినావయ్యా. నా కాడై నా నీడై నీవుంటే చాలయ్యా, నువ్వంటూ లేకుంటే నేనెలా లేనయ్యా, నేనెలా ఉన్నానంటే నీ దయేనయ్యా. నీ ప్రేమ లేకుంటే ఈ జన్మ లేదయ్యా, నిండున్నావు నా యేసయ్యా. నీవు తప్ప నాకు ఇలాలో ఎవరు నారయ్యా, నీ ప్రేమ కన్నా సాటి భూపై ఏది లేదయ్యా. కన్నీటి అలలో మునిగిన నన్ను నీ దివ్యకరమే అందించినావు. కన్నీటి అలలో మునిగిన నన్ను నీ దివ్యకరమే అందించినావు. ఆ శిలువలోనే నీ ప్రాణమును నన్ను రక్షింప అర్పించినావు. నీ కృప నీడలో నన్ను కాచినావయ్యా, ఒక ప్రాణమిడువక కాపాడనావయ్యా. నా శ్వాసై నా శ్వాసై ఉంటే చాలయ్యా, నువ్వంటూ లేకుంటే నేనెలా లేనయ్యా, నేనెలా ఉన్నానంటే నీ దయేనయ్యా. నీ ప్రేమ లేకుంటే ఈ జన్మ లేదయ్యా, నిండున్నావు నా యేసయ్యా. నీవు తప్ప నాకు ఇలాలో ఎవరు నారయ్యా, నీ ప్రేమ కన్నా సాటి భూపై యోగయా. కష్టాల చెరలో చిక్కుకున్న నన్ను నీ ప్రేమ వరమే చూపించినావు. కష్టాల చెరలో చిక్కుకున్న నన్ను నీ ప్రేమ వరమే చూపించినావు. ఈ లోకమంతా వెలుగేస్తున్నా నీ ప్రేమ నాపై చూపించినావు. నీ అరచేతిలో నన్ను దాచినావయ్యా, నీ చేయ విడవక నన్ను తడిపినావయ్యా. నీ అరచేతిలో నన్ను దాచినావయ్యా, నా చేయ విడవక చాపనావయ్యా. నా తోడై నా నీడై నీ వెంటే చాలయ్యా, నువ్వంటూ లేకుంటే నేనెలా లేనయ్యా, నేనెలా ఉన్నానంటే నీ దయేనయ్యా. నీ ప్రేమ లేకుంటే ఈ జన్మ లేదయ్యా, నిండున్నావు యేసయ్యా. నీవు తప్ప నాకు ఇలాలో ఎవరు నారయ్యా, నీ ప్రేమ కన్నా సాటి భూపై ఏది లేదయ్యా.
మంచిది. మనందరం లేచి నిలబడి దేవుని వాక్యం వినడానికి ముందు మనందరం లేచిబడి ప్రభువుని ఆరాధిద్దాం. దయచేసి అందరు నిలబడండి. ఇంకా అక్కడక్కడ రోడ్ల మీద ఉన్న వాళ్ళు దయచేసి టెంట్ కిందకి రండి. మనందరం దేవుడిని గణపరుద్దాం. మా గాయత్రి ముందు ఫ్యాన్ దగ్గర తీసుకొచ్చి పాప. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలు సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుడు, ఘన మహాత్మ్యము గల రాజు. ఆయన దైవము పాలితునా, ఆయన మేపెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆయన సన్నిధి మోకరించి ఆయన ముందర సాగెదము. సత్ప్రభు నామము కీర్తనలు సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలు సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, జీవము కలిగిన మా నాయన, ఇదిగో తండ్రి, ఈ పగటి వేళ ప్రభువా మా ప్రియులు ప్రకాష్ రావు గారిని దేవుకమ్మను ప్రేమించి వారి యొక్క నాయన కనిష్ట పుత్రుడు ఇదిగో ప్రసన్నాను ఒక కుటుంబీకుడిగా చేసి చక్కని కుమార్తెను అనుగ్రహించి గత సంవత్సరం అంతా ఆ బిడ్డను ప్రభువా నీ రెక్కల్లో దాచి నాయన మరొక సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఇచ్చి ప్రభువా ఆ బిడ్డను బట్టి నిన్ను స్తుతించడానికి, వారి కుటుంబంలో నీవు చేసిన మీ యొక్క కార్యములు బట్టి మిమ్మల్ని మహింపరచడానికి తండ్రి మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. నాయనా ఇంతవరకు పాటల ద్వారా ప్రార్థన ద్వారా తండ్రి నిన్ను ఆరాధించడానికి ప్రభువా నువ్వు సహాయం చేశావు, నీకు వందనాలు. నాయనా మీరు మా మధ్యకు రండి, మీరు మా మధ్య లేకపోతే ఈ కూడికంతా వట్టిదే ప్రభువా. నాయనా ఈ కూడిక మీ దృష్టికి అంగీకారముగా చేయండి, నీ సన్నిధి మాతో ఉంచుము. చేరవచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. అల్పుడును అయోగ్యుడను వట్టి వాడు నాయన మరొక్కసారి నన్ను కూడా నీ బిడ్డల మధ్యకు తీసుకొచ్చారు, మీకు వందనాలు.
ఈ సమయాన్ని మా అందరకు దీవెనకరముగా మీకు మహిమకరముగా చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. దేవుణ్ణి స్తుతించి ఆయన చేసిన మేలును బట్టి ప్రభువుని గణపరచడానికి మనం అందరం వచ్చాం. దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాత్ మేడ్. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఆయుష్ని, సుస్మిత గ్రేస్ని దేవుడు గత సంవత్సరం అంతా తన సజీవ రెక్కల్లో దాచి మరొక సంవత్సరం అనే దయా కిరీటాన్ని బిడ్డకిచ్చి ఆ బిడ్డ ద్వారా మనందరం ఇక్కడ చేరడానికి ప్రభు ఎంతగానో కృప చూపారు. కాబట్టి ఉదయకాలము ఆ బిడ్డను మనందరము ఆశీర్వదించి, బాబు సౌండ్ తగ్గించినాను, దీవించి ఆ బిడ్డ రాబో దినాల్లో ప్రభు కొరకు గొప్ప మహిమకరముగా ఎదిగినట్లుగా ఆ బిడ్డ కొరకు అందరూ ప్రార్థించండి. బాబు ఇక్కడ లైవ్ వెళ్తుంది, మీకు ఇంకా పల్లెటూరు బుద్ధులు పోలేదు. మందిరానికి వచ్చిన తర్వాత మౌనముగా ఉండాలి. అటు చూడాలి, ఇటు చూడాలి, మాట్లాడాలి, మధ్యలో లేవడాలు. ఇది భజన సంఘమా? భక్తి లేకపోతే ప్రభువు మన మధ్య ఉండడు. కుదురుగా కూర్చోవాలా, దేవుని మీద మనసు పెట్టాలా. ఎంత ఖర్చు పెట్టి ఈ ఆరు బయట వచ్చింది మనం ఎందుకు అటు ఇటు చూడడానికా? దిక్కులు చూడడం, మాట్లాడడం ఇది మర్యాద కాదు. ఒక్కసారి ప్రార్థనకు వచ్చిన తర్వాత మన దృష్టి అంతా దేవుని మీద పెట్టాలి. ఇంకా చాలా కార్యక్రమం ఉంది. బిడ్డ యొక్క కేక్ కటింగ్ ఇదంతా ఉంది. దానికి ముందు మన కూడిక ఏదైనా, కూడికలో మనము మొదటి స్థానము దేవుని వాక్యానికి ఇవ్వాలి. ఎందుకంటే వాక్యమే దేవుడు. వాక్యం ఉన్న చోట దేవుని సన్నిధి ఉంటుంది. చాలామంది వాక్యం అనేసరికి అటు వెళ్ళిపోవడం, ఇటు వెళ్ళిపోవడం. మన కూడిక ఏదైనా, అది బర్త్డే కూడిక అయినా, డెత్ డే కూడిక అయినా, ఏదైనా దేవుని వాక్యానికి మనం చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. ఆది కాండము 18వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 18 అండ్ వర్స్ 19. దేవుడు అబ్రహాము గురించి ఒక అద్భుతమైన మాట చెప్తా ఉన్నాడు. ఆది కాండము 18:19 ఎట్లనగా, యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగుజేయనట్లు తన తరువాత తన పిల్లలను, తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. అది ఇక్కడ దేవుడు ఒక కుటుంబములో ఉన్న తండ్రి. కుటుంబానికి మొదటి యాజకుడు ఎవరో తెలుసారా? తండ్రి. ద ఫస్ట్ ప్రీచర్ ఆఫ్ ఎ ఫ్యామిలీ ఈజ్ ఫాదర్. కుటుంబం యొక్క తండ్రి యాజకుడు. దేవుడు అబ్రహాం గురించి అన్నాడు, ఇదిగో అబ్రహాము తన పిల్లలు, తన కుటుంబము దేవుని నీతి న్యాయములో జరిగించి జీవించినట్లుగా అబ్రహాము తన బిడ్డలకు ఆజ్ఞాపించాడు. చూడండి ప్రియులారా, మనిషి యొక్క పుట్టుక 3 దశల్లో ఉంటుంది. 1 ఒడి, 2 బడి, 3 గుడి. తల్లి ఒడిలో బిడ్డ సరిగా పెంచబడితే కొంత ప్రయోజకుడు అవుతాడు. తల్లి ఒడి తర్వాత నెక్స్ట్ వచ్చేది బడి. ఆ బడిలో
చక్కగా మంచి నీతి కలిగిన క్రమం కలిగిన ఉపాధ్యాయులు ఉంటే అది బాగుంటుంది. ఆ తర్వాత గుడి, మందిరం, ఈ 3 దశలలో ఒక వ్యక్తిని అద్భుతమైన వ్యక్తిగా మారుస్తుంది. అందుకనే తల్లిదండ్రుల యొక్క పెంపకం, అలాగే మన పిల్లలు చదువుతున్నటువంటి పాఠశాల, వారికి నేర్పిస్తున్న ఉపాధ్యాయులు, అలాగే మందిరం, గుడి, వాక్యము ద్వారా పోషించబడుతున్న గుడి, ఈ 3 మనం కరెక్ట్గా ఉంటే, ఈ 3 మన బిడ్డలను జాగ్రత్తగా మనం పెంచితే అద్భుతమైనటువంటి వారిగా మారిపోతారు మన పిల్లలు. ఆయుష్ని తల్లి ఒడిలో ఉంది, ఇప్పుడు నెక్స్ట్ బడిలోకి వెళ్ళబోతుంది, ఆ తర్వాత గుడిలో ఉంటుంది. ఈ 3 కదా పెరిగే దశలు. ఈ 3 సరిగా లేదనుకోండి, అర్థమైందా? మన పిల్లలు హీరోలైన అవుతారు, లేకపోతే జీరోలైన అయిపోతారు. వినండి, మొట్టమొదట బిడ్డ యొక్క ప్రయోజకత్వం ఇంటిలో స్టార్ట్ అవుతుంది. తల్లి ఒడిలో, తండ్రి యొక్క సంరక్షణలో బిడ్డలు కరెక్ట్గా వాక్యపు వెలుగులో, ప్రార్థనా వాతావరణములో, భక్తి వాతావరణములో ఆ చిన్న లేత బిడ్డలు పెంచబడితే ఆ తర్వాత గుడి. చాలామంది చూడండి, చిన్నపిల్లలు అని చెప్పి ప్రార్థన మానేస్తారు. మా పిల్లలు 3 నెలలు కాదు, 2 నెలల వయసు నుంచి తీసుకెళ్ళి మందిరంలో పడేసేవాళ్ళు. ఉపవాస ప్రార్థన అయినా, ఏ ప్రార్థన అయినా. చాలామందికి పిల్లలు పుడితే ఇంకా గుడి ఉండదు. తల్లి ఒడి ఎంత ప్రాముఖ్యమైనదో, దేవుని మందిరము, గుడి అంత ప్రాముఖ్యమైనది. ఇవి చాలా ముఖ్యమైనవి. ఇక్కడ అబ్రహాము తన బిడ్డలకు ఏమి నేర్పిస్తున్నాడంట? తన కుటుంబానికి నీతి న్యాయములు జరిగించినట్లు అతడు తన కుటుంబమునకు ఆజ్ఞాపించాడు. చూసారా, అబ్రహాముని బైబిల్ ఏముంటుందంటే, హీ వాజ్ ఎ టీచింగ్ ఫాదర్. కుటుంబంలో మొదటి బోధకుడు ఎవరో తెలుసా? తండ్రి. చాలామంది చూడండి పాస్టర్ల మీద వదిలేస్తారు. నీ బిడ్డలకు మొట్టమొదట బోధించవలసింది తల్లిదండ్రుల్లో. చూసారా, ఇశ్రాయేలీలకు విడుదలగాను, ఫిలిస్తీయులకి సింహస్వప్నముగా ఉండడానికి దేవుడు ఒక వ్యక్తిని పుట్టించాడు. ఆయన పేరు సంసోను. ఆయన పుట్టడానికి ముందు దేవుని దూత వచ్చి ఆ తల్లిదండ్రులతో ఏం మాట్లాడుతుందో చూసారా? చూడండి, న్యాయాధిపతులు 13వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి. ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 13 and verse 13 and 14. న్యాయాధిపతుల గ్రంథము. ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? చివరికి వెళ్ళిపోయావు. 13-14 వచనాలు. ఫిలిప్పో చదువయ్యా. యెహోవా దూత ఆ ద్రాక్ష వల్లి నుండి తినకూడదు. ఆమె ద్రాక్షారసమైనను మద్యమునైనను త్రాగకూడదు. అపవిత్రమైన దేనిని కూడా తినకూడదు. ఆమెకు ఆజ్ఞాపించినదంతయు ఆమె చేసుకొనవలనని మనోహతో దూత చెప్పాను. చూడండి, ఇక్కడ పుట్టబో బిడ్డను మేము ఎలాగ పెంచాలని అడిగితే అసలు ఎవరైనా తల్లిదండ్రులు అడిగారా? మరి మా ప్రసన్న, గాయత్రి అడిగారో లేదో, ప్రభువా చక్కని బిడ్డనిచ్చావు, ఈ బిడ్డను మేము నీ కొరకు ఎలాగ పెంచాలో ప్రభువా అని దేవుని సన్నిధిలో మొట్టమొదట ప్రార్థన చేయాలి. ఎందుకు తెలుసారా? బిడ్డలను పెంచడం అనేది ఈ దినాల్లో కత్తి మీద సాము లాంటిది. ఈ దినాల్లో ఈ నక్సలైట్లు, ఈ టెర్రరిస్టులు, ఈ త్రాగుబోతులు, ఇది అందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? చూడండి, తల్లిదండ్రుల యొక్క పెంపకము సరిగా లేకపోతే బిడ్డల యొక్క భవిష్యత్తు చాలా నష్టంలోకి వెళ్ళిపోద్ది.
మనకు అన్నీ వారికి ఇస్తాం, వారికి కావలసినవన్నీ ఇస్తాం. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా మా బిడ్డలు మేము ఎలాగ పెంచాలా? మనోహ అడుగుతున్నాడు, అయ్యా ఈ బిడ్డను మేమేమేం చేయాలి, ఈ బిడ్డకి ఎలాగ పెంచాలంటే ఆ బిడ్డను ఎలాగ పెంచాలో చెప్పడం లేదు దేవుడు. ఇక్కడ దేవదూత ఏం చెప్తున్నారు? తల్లిదండ్రులైన మీరు ఇలా చేయకూడదు, ద్రాక్షారసమైనను మద్యమైనను అపవిత్రమైనది ఏది కూడా మీరు ముట్టకూడదు. ప్రియమైన తల్లిదండ్రులారా, చూడండి, అబ్రహాము లాంటి తండ్రిగా మనం ఉంటే మన బిడ్డలకు చిన్న వయసు నుంచే నీతి న్యాయములను, సత్యమును, దేవుని గురించిన జ్ఞానమును మనం నేర్పిస్తే బావు జీవితంలో ఎంత భక్తులైపోతారు. ఈ సంత బొమ్మల్లో దేవుడు అనేక మందికి ఎంతమంది బిడ్డలు ఇస్తున్నాడు. వారిని మీ కొరకు, లోకము కొరకు పెంచడము కాదు, దేవుని మహిమ కొరకు వారిని పెంచాల. నా బిడ్డలో దేవునికి మహిమకరముగా జీవించాలి, నా బిడ్డలు గొప్ప ప్రయోజకులు అవ్వాలి. అబ్రహాము లాంటి తండ్రిగా నీ ఉండాల. చూసారా, తల్లుల యొక్క పాత్ర ఎంత ఉంటుందో తెలుసా? చాలా మంది తల్లులకి తెలియదు. ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ బహు దుర్మార్గుడు అయినా ఆయన ఒక మాట, మంచి మాట చెప్తాడు తల్లుల గురించి. ఒక బిడ్డ యొక్క బంగారపు భవిష్యత్తు ఒక తల్లి చేతిలో ఉంటుందట. తల్లి ప్రార్థనా పరురాలైతే, తల్లి భక్తి పరురాలైతే, తల్లి యోగ్యురాలైతే ఆ బిడ్డ భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉంటుంది. And every child bright future will be molded a blessed mother అంటాడు ఆయన. ప్రతి బిడ్డ యొక్క భవిష్యత్తు తన తల్లి చేతిలో ఉంది. చూడండి తల్లిదండ్రులు, మన బిడ్డలకు నీతి న్యాయములను నేర్పించే తండ్రిగా, రేయి మొదటి జామున లేచి నీ బిడ్డల కొరకు కన్నీరు కార్చే తల్లిగా నీ ఉంటే నీ బిడ్డల్లో దేవుడు ఎక్కడ ఉంచాడో ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్ళిపోతాడు. పిల్లలు పుడితే సరిపోదండి, వారిని దేవుడి కొరకు పెంచడం గొప్ప సవాల్. ఒక విషయం చెప్పనా, తల్లిదండ్రులకు భక్తి లేకపోతే పిల్లలకు భక్తి రాదు. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో కుమారుడు అదే చేస్తాడు. మొట్టమొదటి చెప్పాను కదా, మన కుటుంబమే ఒక పాఠశాల. మన బిడ్డలు మనల్ని అనుకరిస్తారు. మనం అబద్ధాలు ఆడుతూ, మనం బూతులు ఆడుతూ, మనము చుట్టలు తాగుతూ, మనం అపవిత్రమైన కార్యాలు చేస్తుంటే వారికి చెప్పకుండా వారు కూడా అదే చేస్తారు. చూసారా? అందుకనే దేవుడు అంటున్నాడు, అబ్రహాము తండ్రి వలె మీరుండాలి. అబ్రహాము ఎలాగ తన పిల్లలకు నీతి న్యాయములను గురించి బోధిస్తూ తన ఇంటి వారందరినీ దేవుని మార్గములో నడిపించడానికి ఆయన ఎరిగాడు. అబ్రహాం అలాంటి వాడు, అందరిలాంటి తండ్రి కాదు. ఎలాంటి తండ్రిగా మనం ఉన్నాం? ఎలాంటి తల్లిగా నీవు ఉన్నావు? నీ పసిపిల్లల ప్రాణము కొరకు రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా నీ ఆత్మను దేవుని సందులో కుమ్మరిస్తున్నావా? చాలా మందికి భక్తి లేదు. ఎప్పుడు అసుకు, తిండి, ముసలమ్మ ముచ్చట్లు, టీవీలు, ఫోన్లు, ఇదే బ్యాచ్. ఏదో చర్చిలోకి వెళ్తారు, ఒక ప్రార్థన, ఒక పాట, అయిపోయింది. మళ్ళీ అంతే. చర్చికి వెళ్ళినంత మాత్రాన మీకు భక్తి రాదు. భక్తిని అనుదినము మనము మన ఇంటిలో సాధకము చేసుకోవాలి. కొంతమందికి చర్చిలోకి వచ్చినప్పుడే బైబుల్లో, చర్చికి వచ్చినప్పుడే పాటలు, చర్చికి వచ్చినప్పుడే వాక్యం, మిగతా సమయంలో దాని జోలికి వెళ్ళరు. అలాగుంటే మన పిల్లలు బాగుపడతారా? చూడండి, బైబిల్లో ఒక గొప్ప ఇతరులకు వాక్యం చెప్పే తండ్రి ఉన్నాడు. ఆయన పేరు ఏలీ. బైబిల్ అంటుంది, ఏలీ కుమారులు దేవుణ్ణి ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులైరి.
ఒక పాస్టర్ కొడుక్కి దేవుడు తెలియదా? ఈ దినాల్లో చూడండి ప్రియులారా, మన క్రైస్తవ కుటుంబాల్లో పెరుగుతున్న పిల్లలే భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. మొన్న ఒకసారి ఒక పాస్టర్ ఫెలోషిప్ మీటింగ్లో వాక్యం చెప్పిన తర్వాత ఒక పాస్టర్ గారు ఏడ్చుకుంటూ వచ్చి, అయ్యా మీ వాక్యం నాతో మాట్లాడిందండి. ఏమైందయ్యా? నా కుమారుడు గంజాయికి బానిస అయిపోయాడు, గంజాయి తాగుతూ దొరికిపోయాడు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడయ్యా. ఎవరు? ఒక పాస్టర్ గారి కొడుకు. పిల్లారా, బిడ్డల్లో అనేది దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. మీకు చెప్పనా, బిడ్డలు ఏంటో తెలుసా? దేవుడిచ్చిన బిడ్డలు వాక్యానుసారంగా, ఒకటి, వారు మనకు దేవుడిచ్చిన స్వాస్థ్యం. 2, దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధం. 3, దేవుడిచ్చిన ఆస్తి. పిల్లలంటే ఈ 3. ఆయుష్ని ఎవరు? దేవుడు ప్రసన్నకి ఇచ్చిన స్వాస్థ్యం, నెంబర్ 1. నెంబర్ 2, దేవుడిచ్చినటువంటి ఆస్తి. నెంబర్ 3, దేవుడిచ్చిన ఆయుధం. మన పిల్లలు ఎవరో తెలుసారా? దేవుడు మనకిచ్చిన ఆయుధాలు. ఆ ఆయుధాలని మనము బలవంతుడైన దేవుని చేతిలో పెడితే, సామ్యూయల్ వింటున్నావా? బలవంతుని చేతిలో ఆయుధాలైనటువంటి మన బిడ్డల్లో పెడితే సాతాను యొక్క గుండెలను వాళ్ళు చీల్చేస్తారు. లేకపోతే అనుకో, నీ గుండెలు చీల్చేస్తారు. ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, అయ్యా నా బిడ్డల వలన నాకు మనశ్శాంతి లేదండి, నా బిడ్డల వల్ల నాకు నిద్ర పట్టడం లేదండి. నిన్న ఒక కూటములో ఒక సేవకురాలు తన కొడుకుని తీసుకొచ్చి చెప్తా ఉంది, అయ్యా నా కొడుకు గురించి ఆలోచించి నాకు బీపీ, షుగర్ అన్ని జబ్బులు వచ్చేసాయండి. ఏమైందమ్మంటే, నా కొడుకు ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడో తెలియదు. ఏమేం చేస్తుంది? సేవ భక్తి, దేవుడు అది ఇది అనుకొని ఊరి మీద తిరుగుతుంది. ఈడేమో దుష్టులతో తిరుగుతున్నాడు. ప్రియమైన వారులారా, మన బిడ్డలను దేవుడు మనకిచ్చిన ఆయుధాలు, దేవుడు మనకిచ్చిన ఆస్తి, దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యమైనటువంటి బిడ్డలను బలవంతుడగు దేవుని చేతిలో నీవు పెడితే వారు సాతాను యొక్క గుండెలను చీల్చేస్తారు. దేవుని చేతిలో పెట్టకుండా కొంతమంది చూడండి, దేవుడిచ్చిన బిడ్డలను దేవుడి కొరకు పెంచరు, వాళ్ళ కొరకు. కొంతమందికి చూడండి, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలే వాళ్ళకి దేవుళ్ళు. ఏమమ్మా ప్రార్థన కలిగితే, మా అమ్మాయికి జ్వరం వచ్చిందండి, జ్వరం వస్తే ప్రార్థన కొట్టేస్తావా? ఏమమ్మా ప్రార్థనకు రాలేదు, మా అమ్మాయి ఇంక లెగలేదండి. ఎలాగ వస్తారు ఆశీర్వాదం? దేవుడు తర్వాత ఎవరైనా ప్రార్థన వాతావరణములో, పరిశుద్ధ వాతావరణములో, దేవుని సన్నిధిలో మన బిడ్డలు ఎదుగుతూ ఉంటే ఎంత ఆశీర్వాదం వాళ్ళకి. మొక్క యొంగ మోన ఎంగుతుందా? చిన్నప్పుడు వాళ్ళ గాలికి వదిలేసి వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు పట్టదు, వాళ్ళు ఎలాగ ఉన్నారో మనకు పట్టదు. ఈ దినాల్లో ఎంతమంది తల్లిదండ్రులు నిర్లక్ష్యం వలన బిడ్డలు పాడైపోతున్నారు. లేక పుట్టాడు సమూయేలు హన్నాకు. తను ఆ బిడ్డను తనతో ఉంచుకోలేదు. దేవుడు నాకు ఇచ్చిన బిడ్డ నేను దేవుని కొరకు పెంచాలని చెప్పి షిలోహులో ఉన్న దేవుని మందిరంలోకి తీసుకొచ్చి ఆ బిడ్డను అక్కడ అప్పచెప్పింది. ఆ బాలుడైన సమూయేలు దేవుని సేవకుడికి పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఎలాంటి తల్లులు, ఎలాంటి తండ్రులు అద్భుతమైనటువంటి వారు ఉన్నారు బైబిల్లో. హన్నా అలాంటి తల్లిగా నీవు ఉంటే నీ బిడ్డలు ప్రవక్తలు అయిపోతారు, నీ బిడ్డలు గొప్ప యాజకులు అయిపోతారు. చూసారా ఎంత గొప్ప దేవుడు! నీ పిల్లలు ఎక్కడుంటే అక్కడ గొప్ప ఆశీర్వాదం. చూడండి ప్రియులారా, దేవుని కొరకు పెంచడం,
వారికి కావాల్సింది మన ఆస్తులు కాదు. నా కొడుకు పేరట నేను ఎల్ఐసి కడుతున్నాను, నా కూతురి పేరట నేను అది కడుతున్నాను, ఇది కడుతున్నాను. ఆస్తులు గోడబెట్టడం కాదు వాళ్ళకి కావాల్సింది. వారి కొరకు నువ్వు ప్రార్థించే తల్లివేనా? నీ బిడ్డల కొరకు నువ్వు బోధించే తండ్రివేనా? నా కుమారులారా రండి, యెహోవా గురించినటువంటి జ్ఞానము నేను మీకు తెలియజేస్తాను. నా బిడ్డ రా, వాక్యం ఎంతమంది అండి మీ బిడ్డలకు వాక్యం నేర్పించే తండ్రులుగా మీరున్నారా? మీ బిడ్డలకు వాక్యము ప్రార్థించే తల్లులుగా మీరున్నారా? చూడండి, మరొక తండ్రి ఉన్నాడు బైబిల్లో, గొప్ప ఐశ్వర్యవంతుడు, కావలసినంత ఉంది ఆస్తి. పెద్ద పెద్ద పార్టీలకు వెళ్ళినప్పుడు పిల్లలు ఎక్కడ పాడైపోతారేమని చెప్పాట. వారు వచ్చిన తర్వాత వారందరిని పిలిచి, రండి, ఒకవేళ మీరు గర్వించి ఈ విందులు వినోదాల్లో మీరు ఎక్కడ దేవుని దుఃఖపెట్టారని చెప్పి వారందరి నిమిత్తము యోబు ప్రార్థన చేసి ప్రాయశ్చిత్తం చేసేవాడు. బిడ్డలతో కలిసి ప్రార్థించే తల్లిదండ్రులుగా ఉన్నామా మనం? చాలామంది పిల్లలతో కలిసి మాట్లాడరు, పిల్లలతో కలిసి ప్రార్థన చేయరు. మన పిల్లలు ఎవరో తెలుసా అండి? మన ప్రాణం. నీ పిల్లలు పాడైపోయారంటే నీ ప్రాణం పోయినట్టే. నీ ప్రాణం నీ పిల్లలు. దేవుడు అంటున్నాడు, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి లాభం? అందరూ ఇదైపోయి నీ బిడ్డలు భ్రష్టులైపోతే. చూసారా, నా ఇద్దరు బిడ్డలు చిన్నప్పటి నుంచి వాక్యంలో పెరిగి ఇప్పుడు కాలేజీ వయసుకు వచ్చారు. పాప డాక్టర్ చదువుతుంది, బాబు డాక్టర్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ప్రభువా, చిన్నప్పటి నుంచి వారిని వాక్యంలో పెంచాం, ప్రార్థనలో పెంచాం. ఇప్పుడు వారు యవ్వనస్తులు అయిపోయారు. వారి పరిస్థితి ఏంటి ప్రభువా? వారు ఎక్కడున్నా నీ సన్నిధిలో ఉండాలో ప్రభు అని ప్రార్థన చేశారు. వారికి చిన్నప్పుడు వేసినటువంటి ఆ పునాది ఇప్పుడు నా కుమారుడు ఆ కాలేజీలోనే ఆరాధన నడిపిస్తున్నాడు. నా కుమార్తె ఆ యూనివర్సిటీలోనే అనేక మంది, ఆ ఫారిన్ కంట్రీలు, ఇతర దేశంలో అనేక మంది, అక్కడ పాకిస్తాన్ వాళ్ళు, చైనా వాళ్ళు, అనేక మంది ఉంటారు, అన్ని దేశాలు, వాళ్ళందరినీ పట్టుకొని ప్రార్థనకి వెళ్ళి ఆరాధన నడిపిస్తుంది. మన పిల్లలు దేవుళ్ళో ఉన్నారంటే మనకి ఎంత సంతోషం. నీ బిడ్డలు దేవుని చేతిలో ఉంటే, నీ బిడ్డలు ప్రభువు యొక్క కాపుదల్లో ఉంటే నీకెంత ఆనందం, ధైర్యం. ప్రార్థించే తండ్రిగా మనం ఉన్నామా? ఒక తండ్రిగా నీవు నీ బిడ్డల కొరకు, నా కుమారులారా, నా కుమార్తెలారా, ఇవి దేవుని ఆజ్ఞలు. చూడండి, ద్వితీయోపదేశకాండంలో దేవుడు తల్లిదండ్రులు ఏం చేయాలో పిల్లలకు చెప్తాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4, 5, 6, 7 వచనాలు చూస్తే, ఇశ్రాయేలు దేవుని బిడ్డలారా వినండి, మన దేవుడని యెహోవా, అద్వితీయుడని యెహోవా, నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకొను. నీవు నీ బిడ్డలకు వాటిని అభ్యసింపచేసి, నీవు ఇంట కూర్చున్నప్పుడును, త్రోవలో నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడు. సూచనలుగా వాటిని నీ చేతి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమకు బాస్కములుగా ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధుల మీద, నీ గౌనుల మీదను అవి వ్రాయం. చూసారా? ఓ ఇశ్రాయేలు, ఓ బిడ్డలారా వినండి. మీ పిల్లలు ఎలాగ పెరగాలట? వారు కూర్చున్నప్పుడు, వారు నడుస్తున్నప్పుడు, వారు పండుకున్నప్పుడు నీవు వారికి మాటలు నేర్పించాలి. ఏమండి, దేవుని వాక్యాన్ని పాలలాగా బిడ్డలకు త్రాగిపించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారండి? విషాన్ని కొంతమంది వాళ్ళు ఏం చేశారో తెలుసురా? కొంతమంది పిల్లలకి విషమెక్కించేస్తారు, ఇతరుల మీద విషమెక్కిస్తూ ఉంటారు. వాళ్ళు ఎల్లంటోళ్ళు, వీళ్ళు ఎల్లంటోళ్ళు, అంతే, వాళ్ళు త్రాసుపాములు అయిపోతారు. ఎన్నడూ కూడా చూడండి అమ్మా, మీ అందరికీ చెప్తున్నాను,
పిల్లల ముందు ఇతరుల గురించి ఎప్పుడు చెడ్డగా తప్పుగా మాట్లాడకూడదు. మాట్లాడారా నీ పిల్లలు చెడిపోతారు. ఇతరుల గురించి ఎప్పుడైతే నీవు చెడ్డగా తప్పుగా నీ పిల్లల ముందు నువ్వు మాట్లాడతావో వారు అప్పుడే వాళ్ళ హృదయంలోనికి విషం వెళ్ళిపోద్ది. అయిపోయింది. ఇంకా వాళ్ళు ఒక హంతకుడు తయారైపోతాడు. అక్కడ వెళ్ళి ఒక డిఓని చంపేశాడు ఒక కుర్రాడు. ఆయన పట్టుకున్నారు పోలీసులు. ఎందుకురా డిఓ నీకు ఏం చేశాడు, చంపేశావనంటే ఆ డిఓ వాళ్ళ నాన్న టీచర్, అబ్బాయి వాళ్ళ నాన్న, మా నాన్నని బాగా అరెస్ట్, రోజు మా నాన్న మా డిఓని తిడుతున్నాడు నా ముందు, కాబట్టి మా నాన్నని ఎంతగాడు అరెస్ట్ చేస్తున్నాడా అని చెప్పి ఒకరోజు వెళ్ళి ఆఫీసులో ఉంటుండగానే చంపేశాడు. చూసారా, పిల్లల ముందు చాలామంది ఎంత చెడ్డగా మాట్లాడుతారు. కానీ దేవుడు అంటున్నాడు, ఓ ఇశ్రాయేలు, వారు కూర్చున్నప్పుడు, వారు నడుస్తున్నప్పుడు, వారు పండుకున్నప్పుడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను, మాటలను వారితో మాట్లాడండి. ఏమండి, దేవుని గురించి మాట్లాడే తల్లిదండ్రులమేనా మనం? కొంతమంది నోరిప్పితే చెత్త, అంత లోకం 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 పాపం, దేవుని గురించి మాట్లాడరు. నాయనా, మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు నీతిమంతుడు, మన దేవుడు యథార్థవంతుడు, మనం అన్యుల వలె ఉండకూడదు, మనము ప్రత్యేకించబడిన వారం. ఏమండి, ఈ వీధిలో సువార్త గత 40 సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు. ఇప్పటికి ఎంతమంది భక్తులు ఇక్కడ లేవాలా? ఈ వీధి ఒక మాదిరికరమైన బిడ్డలుగా ఉంటే ఇంకా ఈ సంత బొమ్మల్లో అక్కడక్కడ బొమ్మలు డ్యాన్సులు ఉంటాయా? ఉండవు. మన కుటుంబాల్లో, మన జీవితాల్లో మార్పు లేదు. మార్పు లేదు. చూసారా, ఈ అబ్రహాం చేతికి ఏదో కొట్టుకొని వస్తున్నాడు, పుట్టు క్రైస్తవుడు. ఏం కట్టావా చేతికి? అది స్టైల్ ఎక్కువైపోయింది నీకు. ఇతరులకు మాదిరిగా ఉండడానికి బదులు చూడండి, మనందరము యేసు రక్తములో కడగబడిన బిడ్డలం. మనకు ఒక మాదిరి భక్తి లేకపోతే నీ పిల్లలకు నువ్వు ఎంత ఇచ్చినా వారికి నిజమైన ఆశీర్వాదం కాదు. యోబులాగా ప్రార్థించే తండ్రిగా, అబ్రహాములాగా నీ బిడ్డలకు బోధించే తండ్రిగా. అర్థమైందా? కొంతమంది ఏం చేస్తారు, చర్చికి వెళ్ళు, సండే స్కూల్కి వెళ్ళు, వాక్యం విను. అక్కడ చెప్పేది కాదు, నీ పిల్లలకు నువ్వు పర్సనల్గా నేర్పించాలి. ఎప్పుడైనా అడిగావా, ఈరోజు వాక్యం ఏం చెప్పారు, కంఠస్థ వాక్యం ఏమి ఇచ్చారు? ఇవి అడగవలసింది మనం. చూడండి, వీరు ఎంత అద్భుతమైన తండ్రులుగా ఉంటే ఏలి ఎంత దుర్మార్గంగా ఉన్నాడంటే వారిని పట్టించుకోలేదు అస్సలు. బైబిల్ అంటుంది, వారు దేవుణ్ణి ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులైపోయారట. దేవుని యొక్క వాక్యం ఎరిగి కూడా మన బిడ్డలు అలాగ చెడిపోతే ఎంత బాధ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన బహుమానం, దేవుడిచ్చిన స్వాస్థ్యం, దేవుడిచ్చినటువంటి ఆస్తి ఈ బిడ్డలను మనము దేవుని మహిమ కొరకు మనం పెంచితే దేవుడు ఎంత సంతోషిస్తాడు. ఒక విషయం చెప్పండి, వినండి. మనము మన బిడ్డలకు హక్కుదారులం కాదు, కాపలాదారులం. వీఆర్ ఆల్ గాడ్స్ టు అవర్ చిల్డ్రన్. నువ్వు చక్కగా నీ బిడ్డలకు కాపలా కాస్తే దేవుడు నీకు గొప్ప బహుమానం ఇస్తాడు. నీ బిడ్డలు నువ్వు సరిగా కాయలేదనుకో, దేవుడు నిన్ను లెక్కడుగుతాడు. బహుమానం కావాలా, బెత్తం కావాలి నీకు? ఇదిగో నీకు 2 బిడ్డలను ఇచ్చాను, వారిని ఎందుకు ఇలా గాలికి వదిలేసావు? నీకు చక్కని కుమారుడిని ఇచ్చాను, ఆ బిడ్డను ఎందుకు ఇలా వదిలేసావు అని దేవుడు నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? అదే నువ్వు చక్కగా కాసావు అనుకో, నీ బిడ్డలను జాగ్రత్తగా పెంచావనుకో, దేవుడు నీకు గొప్ప బహుమానాన్ని ఇవ్వబోతున్నాడు. మా ఆయుష్ని ప్రతిరోజు ఆ చిన్న బిడ్డకి దాన్ని చూస్తుంటే నాకు ఇశ్రాయేలు దేశపు చిన్నది గుర్తుకు వస్తుంది.
ఇజ్రాయెల్ దేశపు చిన్నది ఎవరు? కెప్టెన్ నైమాన్నే మార్చేసింది. రాబో దినాల ఆయుష్ని దేవుని కొరకు అలాంటి గొప్ప కార్యాలు చేయబోతుంది. ఏమై అందరూ ఆమెనన్నారు? చెయ్యొద్దా ఆయుష్ని? అలాగే పడుకోవాలా? బడిలో నుంచి గుడిలోకి రావాలి, గుడిలో నుంచి బడిలోకి రావాలి, బడిలో నుంచి పైకి వెళ్ళాలా? మన బిడ్డలు బలవంతుని చేతిలో బాణం, arrows in the mighty hand of God. అలాగుండాలి మన పిల్లలు. తుప్పు పెట్టిపోయిన అలాగ ఉండకూడదు. అలాగుండాలంటే మనం ఎలాగుండాలో దేవుడు తన వాక్యపు వెలుగులో మనతో మాట్లాడుతున్నాడు. బిడ్డలు ఇచ్చారన్న సంతోషంతో కాదు. ఇలాగే మా ప్రసన్నలో ఒక అద్భుతమైన బర్త్డే జరుపుకున్నాడు ఒక పెద్ద ధనవంతుడు. కొన్ని 100 మందికి చెప్పేశాడు. చలికాలం అది, అందరూ పెద్ద పెద్ద కోట్లు వేసుకొని వచ్చారు. బాగున్నావా బాగున్నావా, ఇదే అడావిడి. నాకు ఎంత సంతోషం అంటే తమ్ముడు ప్రసన్న, గాయత్రి ఇద్దరు చక్కగా వాక్యం వింటున్నారు. మా చిన్నతల్లి ఆయుష్ కూడా చక్కగా వాక్యంలో డిస్టర్బ్ చేయకుండా పడుకుంది. అది నాకు కావాలి. మనం ఈ అడావిడి అంతా దేని కొరకు? కొంతమంది దేవుడు మీటింగ్ అంటారు, దాన్ని లెక్క చేయరు, మిగతావన్నీ పెట్టుకుంటారు. ఫస్ట్ ప్రయారిటీ, మొదట ప్రాధాన్యత దేవుని, ఆ తర్వాత ఇవన్నీ. సరే, ఈ బర్త్డే అవుతుంది కదా, అందరు వచ్చారు, టైం అయిపోయింది. సరే, ఆ పాస్టర్ గారు వచ్చి ఎంత కూర్చుంటాడు? పిలిచాడు, అమ్మా మీ బాబుని తీసుకురా, కేక్ కటింగ్ చేసి నేను వెళ్తాను, ఇప్పటికే 4 గంటలు అయిపోయిందంటే, పాస్టర్ గారు అవునా అని, ఎక్కడున్నాడు బాబు? 10 నిమిషాలు, పావు గంట, అరగంట ఆ గదిలోకి ఎదుగుతున్నారు, ఈ గది ఎదుగుతున్నారు. ఎవరు ఎత్తుకున్నారు? ఎక్కడున్నాడు బాబు? నిజంగా జరిగిన సంగతి హైదరాబాద్లో. ఎక్కడా లేడు. అందరికి టెన్షన్ పట్టుకుంది. అయ్యో బాబు ఏమైపోయాడు? ఒకవైపు మంచి మంచి బిర్యానీలు, చక్కని పాటలు, చక్కని డెకరేషన్, ఏమైపోయాడు పిల్లోడు? చివరికి ఆ పని మనిషికి డౌట్ వచ్చింది. అమ్మా ఇందాక మంచం మీద వేసాం మనం అన్నారు. వెళ్ళి చూడు అన్నారు. ఆ మంచం దగ్గరికి వెళ్ళేసారు. ఆ మంచం మీద ఇంత ఎత్తు కోట్లు, ఎలాంటి కోట్లు వేసేసారు. అవన్నీ తీసి చూస్తే ఆ కోట్ల కింద, ఆ బట్టల కింద ఈ చిన్న బాబు ఊపిరాడక చచ్చిపోయి ఉన్నాడు. ప్రియులారా, మనం ఎవరి గురించి సెలబ్రేట్ చేస్తున్నాం? ఆ బిడ్డకు ఆశీర్వాదం, ఆ బిడ్డకు దీవెన. చూసారా, ఆయుష్ని గురించి గత ఆదివారం మరి తమ్ముడు ప్రసన్న అలాగొచ్చి, గాయత్రి నాకు చాలా సంతోషమైంది, సంఘములో ప్రకటించాం. అందరూ ప్రార్థన చేశారు ఈ వారం. కొంతమంది మరి కొన్ని పరిస్థితులు బట్టి రాలేకపోయినా ఆయుష్ని కొరకు గత వారమంతా ప్రార్థన, నిన్న రణస్థలంలో కూడా ప్రార్థన చేశాం, ప్రకటించాం. మన బిడ్డలకు చూడండి, ఈ బట్టలు గిఫ్ట్లు కాదు, ప్రార్థన సపోర్ట్. ఎవరికైతే ప్రేయర్ సపోర్ట్ ఉంటుందో వారి పిల్లలు క్షేమముగా ఉంటారు. ప్రార్థించే తల్లి, బోధించే తండ్రి, కాచే కాపరి, ఈ ముగ్గురి కింద మన పిల్లలు పెరిగినప్పుడు వారి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. ఆయుష్ని, సుస్మిత గ్రేస్ అలాంటి కాపుదల్లో, అలాంటి ఆశీర్వాదములో పెరిగి పెద్దదై నగరునకు చెక్కిన మూల స్తంభం, ఈ దేశానికి, సమాజానికి, కుటుంబానికి ఒక క్రేవుడి పిల్లరగా మా ఆయుష్ని దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. ఆయుష్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఆ బిడ్డను దేవుని భయములో, దేవుని యొక్క వాక్యపు వెలుగులో పెంచే కృప, జ్ఞానము తల్లిదండ్రులకు, అలాగే ఇక్కడ చేరిన మన తల్లిదండ్రులైన మనందరికీ, మన బిడ్డల కొరకు అబ్రహాము వలె బోధించే తండ్రిగా, హన్నా వలె, అలాగే యోబు వలె ప్రార్థించే తండ్రిగా, తల్లిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప ప్రభువు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకోండి. తమ్ముడు ఏబేలు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు మనల్ని. ప్రార్థన అయిన తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. నాన్న రా, అందరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రభువా, మా బిడ్డలు ఎలాగ పెంచాలో మాకు నేర్పించు నాయనా.
మా బిడ్డలు మేము ఎలాగ ఉండాలో మాకు నేర్పించు తండ్రి. సహాయం చేయి. అందరూ ప్రార్థించి, దేవా నా బిడ్డలకి నేను బోధించలేకపోతున్నాను, నా బిడ్డల కొరకు నేను కన్నీరు కార్చలేకపోతున్నాను ప్రభువా. రేయి మొదటి జామున లేచి నా బిడ్డల కొరకు ప్రార్థన చేయమంటున్నావు అయ్యా. ప్రార్థించలేకపోతున్నా. ప్రార్థించే ఆత్మ నాకు దయచేయి నాయన. అందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ఆయుష్ని కొరకు అందరూ అమ్మ పసిబిడ్డ కొరకు దయచేసి వచ్చిన వారందరూ కూడా మీ నోట్లో, మీ హృదయంలో ఒక చిన్న ప్రార్థన దైవజనుడితో పాటు మీరు కూడా ఏకీవించండి. పరిశుద్ధుడైన తండ్రి, గరుడైన ప్రభువా, మీ ఘనమైనటువంటి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ స్తుతులు. దేవా, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, పిల్లలు మీరు ఇచ్చేటువంటి స్వాస్థ్యమని మీ వాక్యం సెలవిస్తూ ఉన్నది. నాయన, ఏ ఉద్దేశాలతో ప్రసన్న గాయత్రిని ప్రేమించి మరి గర్భఫలం ఇచ్చారు ప్రభువా, ఆ బిడ్డ పట్ల మీకు ఉన్నటువంటి ఉన్నత ఉద్దేశాలను బట్టి మీకు స్తుతులు ప్రభువా. ఆ బిడ్డ పుట్టినందున అనేకులు సంతోషిస్తారని మీ వాక్యం సెలవిచ్చినట్లుగా మా ప్రభువా నాయన, ఆ బిడ్డ రాబో దినాల్లో ఇలాంటి అనేక పుట్టుక దినాలు జరుపుకొని ప్రభువా అనేకులకు నాయన దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మీరు చేయము ప్రభువా. మా కుమార్తెలు నగరకై చెక్కబడి కంబాలని మీ వాక్యం సెలవిచ్చినట్లుగా ప్రభువా, రాబో దినాల్లో నాయన ఆ బిడ్డను నగరకై చెక్కబడిన కంబముగా మీరు సిద్ధపరచము దేవా. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పు. వారు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడని మీ వాక్యం సెలవిచ్చినట్లుగా నాయన, ఏ బిడ్డలైతే, ఏ తల్లిదండ్రులైతే బిడ్డల విషయమై శ్రద్ధ పుచ్చుకుంటారో వారి విషయమై ప్రార్థన చేస్తారు, వారి కొరకు నాయన కన్నీరు కారుస్తారు దేవా. వారి బిడ్డలను దేశం యొక్క ఉన్నతమైన స్థలాలు ఎక్కిస్తానని మీరు ఇచ్చిన వాగ్దానము ప్రభువా, ఆ బిడ్డ పట్ల మీరు నెరవేర్చము నాయన. మనుషుల దయలో, దేవుని దయలో ఆ బిడ్డ వర్ధిల్లినట్లుగా, ఆశీర్వించబడినట్లుగా సహాయం చేయము నాయన. ఆ బిడ్డ పుట్టుకు దినాలన్నిట మీ కృపాక్షేమాలు ఆ బిడ్డతో ఉంచుము, సహాయం చేయమని నాయన. ఈ దినము నా బిడ్డ చుట్టూ మీకు కంచి వేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చో. మంచిది. ఇప్పుడు మన టైం అయిపోయింది, ఆయుష్ని టైం వచ్చింది. వాళ్ళు సిద్ధపడి మరి గొట్టివాడు వారి కుటుంబ సభ్యులు, మా ఆశీర్వాదమ్మ గారు వినబడిందా? రండి. రాజు ఎక్కడ ఉన్నాడు? పావని, రాజు, అలాగే మన ఫ్యామిలీ అందరూ వస్తుండగా మన ఆనంద్ వచ్చి ఒక ఒరియా పాట పాడుతాడు. దా అన్నా రా అమ్మ. ఆయుష్ని ఉండండి, అది చేయి, నువ్వే రండి. ఆయుష్ని తీసుకొని దయచేసి తమ్ముడు, నాన్న రాగలవా పైకి? ఆయుష్ తీసుకొని నువ్వు పాట పాడు. గాయత్రి వచ్చే పైకి. అది ఆపొద్దు. ప్రత్యేకంగా ఆయుష్ని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క బిడ్డల తల్లిదండ్రులతో వస్తున్నారు. పాట పాడినాను.
तेरी दया से मैं जीवन जीता हूँ, इस तेरी कृपा से मैं आगे बढ़ता हूँ, इस तेरी दया से मैं जीवन जीता हूँ, इस तेरी कृपा से मैं आगे बढ़ता हूँ। धन्यवाद धन्यवाद इस तेरा धन्यवाद, धन्यवाद धन्यवाद इस तेरा धन्यवाद, इस तेरी दया से मैं जीवन जीता हूँ, इस तेरी कृपा से मैं आगे बढ़ता हूँ। పావని ఆశీర్వాదం గారు పిల్లలు తీసుకుంటారమ్మా, ప్లీజ్ సార్ తీసుకుంటాం. అలాగే ప్రకాష్ రావు గారు, పుష్పం గారు. फूलों में रंग तूने डाला, पंछी को गाना तूने सिखाया, सागर से गहरा प्यार तेरा, आसमानों से तू है ऊंचा। फूलों में रंग तूने डाला, पंछी को गाना तूने सिखाया, सागर से गहरा प्यार तेरा, आसमानों से तू है ऊंचा। धन्यवाद धन्यवाद इस तेरा धन्यवाद, धन्यवाद धन्यवाद इस तेरा धन्यवाद, इस तेरी दया से मैं जीवन जीता हूँ, इस तेरी कृपा से मैं आगे बढ़ता हूँ। మన సైడ్ వెళ్ళిపోమ్మా. చిన్నపిల్లలందరూ పైకి వచ్చేయండి స్టేజ్ మీదకి. చిన్నపిల్లలందరూ సండే స్కూల్ పిల్లలు, చిన్నపిల్లలందరూ కూడా పైకి రండి. రండి రండి అందరికీ చిన్నపిల్లలందరూ. भोजन से तृप्त करता, तन को मेरे कपड़ों से ढकता, मेरी सारे दुख दर्द को मृत्यु में बदल देता। भोजन से तृप्त करता, तन को मेरे कपड़ों से ढकता, मेरे सारे दुख दर्द को मृत्यु में बदल देता। धन्यवाद धन्यवाद ईशु तेरा धन्यवाद, धन्यवाद धन्यवाद ईशु तेरा धन्यवाद, इस तेरी दया से मैं जीवन जीता हूँ, इस तेरी कृपा से मैं आगे बढ़ता हूँ। ఆశీర్వాదం గారు. तू है यहोवा सालम, साथी
जय हरदम देने वाला तू है यहोवा शालोम शांति देने वाला तू है यहोवा निस्सी जय हरदम देने वाला धन्यवाद धन्यवाद यीशु तेरा धन्यवाद 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 यीशु तेरा धन्यवाद यीशु तेरी दया से मैं जीवन जीता हूँ यीशु तेरी कृपा से मैं आगे बढ़ता हूँ यीशु तेरी दया से मैं जीवन जीता हूँ यीशु तेरी कृपा से मैं आगे बढ़ता हूँ धन्यवाद धन्यवाद यीशु तेरा धन्यवाद 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 यीशु तेरा धन्यवाद हालेलुया హల్లెలూయా. ఇదా. మంచిది. మన మా ప్రకాష్ రావు గారు, అలాగే పుష్పమ్మ గారు, అలాగే మా పావని, అలాగే మరి చాలా దూరం నుంచి చక్కగా మన మధ్యకి వచ్చినటువంటి మరి ఆయుష్ని యొక్క తాతయ్య గారు మోహన్ గారు, అలాగే చిట్టమ్మ గారు, రండి అమ్మ పైకి రండి. కాలేబు బర్త్డే ఇది ఉంది పెడతావా ఫోన్లో? హ్యాపీ బర్త్డే అది కేక్ కటింగ్ అప్. This is the day that the Lord hath made, that the Lord hath made. We will rejoice and be glad in it, and be glad in it. This is the day that the Lord hath made. We will rejoice and be glad in it. This is the day that the Lord hath made. ఆనంద్ గారు ఎక్కడ ఉన్నారు? ఆయన రండి. ఆనంద్ గారు, అలాగే సిస్టర్ విజయమ్మ గారు, మా ప్రసన్న వాళ్ళ పెదనాన్న గారు, అలాగే పెద్దమ్మ గారు, సుగుణమ్మ గారు ఎక్కడ ఉన్నారు? మా పావని వచ్చిందా? దామ్మా పైకి రా, నేను ఎతుకుతున్నాను. అటు చెప్పు రండి. సద్గుణ ఎక్కడ ఉన్నాడు? దా. మీరు కనబడకుండా ఆ మూల కూడా ఈ మూల కూడా. సుబుద్ధి ఎక్కడ ఉన్నాడు? అన్నదాం బ్లాక్ షర్టే కదా. రా 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 సుబుద్ధి. రాజు వస్తాడులే, రా నువ్వు రా. దా, యూఆర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. రండి రండి. మీరు రండి. దా నాన్న. ప్రకాష్ రావు గారు వచ్చారా? ఎవరు ముట్టుకోకూడదు అందరూ. సున్నా శామ్యుయల్ యోలా ఎక్కడ ఉంది? శామ్యుయల్ యోలా శామ్యుయల్. కేక్ కటింగ్ కొరకు నీరజక్క ప్రార్థన చేస్తారు. తర్వాత మనం ఇంకా బంధువులైన వారు దయచేసి రండి. బంధువులైన వారు దయచేసి త్వరగా రావాలా. రండి రండి రండి. ఏది ఫిలిప్ నెడుతో వచ్చారు.
ఉన్నాడా ఫిలిప్పో? దామ్ అందరు కళ్ళు మూసుకోండి. ప్రార్థన కేక్ కటింగ్ వరకు. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నాయన నీ ప్రేమను బట్టి దయను బట్టి ప్రభువా, మరి మీరు అనుగ్రహించిన ఈ యొక్క శుభదినాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నాయన ఇదిగో మా తమ్ముడు ప్రసన్నాని, దేవా గాయత్రిని ప్రేమించి ఇచ్చిన బిడ్డ ఆయుష్ని బట్టి ప్రభువా నీకు వందనాలు. ఆయన గత సంవత్సరం అంతా నాయన నీ బిడ్డను మీరు కాపాడిన విధానం బట్టి ప్రభువా నీకు వందనాలు. మీరు ఇచ్చిన మరి యొక్క నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు. ఆయన అయ్యా ఇదిగో గత సంవత్సరంలో మా పసిబిడ్డ ఎన్నో